హాయ్ అండి. హాయ్. ఇప్పుడు రణబలి నుంచి ఒక సాంగ్ అయితే వచ్చింది ఏందయ్యా సామి అని చెప్పి, ఎలా అనిపించింది మరి? చాలా చాలా క్యూట్గా ఉంది. ఫస్ట్ ఏంటంటే మనం కొత్తగా మ్యారేజ్ అయిన తర్వాత అదేంటి కపుల్స్గా కావాల్సిన సాంగ్ ఇదే. ఎందుకంటే మనం ప్రతి సినిమాలలో ఫైటింగ్లే కానీ ఎమోషన్స్ అన్నీ చూస్తూ ఉంటాం. ఇలాంటి చిన్న చిన్న ఫీలింగ్సే అంటే యూత్ అందరికి కనెక్ట్ అయిపోయి నాకు కూడా త్వరగా పెళ్లి చేసుకోవాలన్నంత రియాక్షన్ అనిపిస్తుంది. ఎందుకంటే సాంగ్ కానీ చాలా చాలా బాగుంది. అదృష్టం ఏంటంటే పెళ్ళినైన అమ్మట్లోనే ఆ సాంగ్ రావడము, ఆ సినిమా రావడము, ఆ లుక్స్ ఉన్నాయి కదా, ఆ శారీ కట్టుకున్న పల్లెటూరులో తక్కువ బడ్జెట్తో అయినా పెళ్లి చేసుకొని ఉండడం అనేది రిలేషన్ చాలా చాలా గొప్ప విషయము. కంపల్సరీ ఆ సాంగ్ ఎలా ఉందో ఆ రిలేషన్ కూడా కంటిన్యూ అవుతూ ఆ సినిమా కూడా హిట్ అవ్వాలని నిజంగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన చూడడం ముచ్చటగా ఉన్నారు నిజంగా. సో రీసెంట్గా చూసుకున్నట్టయితే గ్లిమ్స్ కూడా వచ్చాయి కదా రణబలి నుంచి. సో ఆ గ్లిమ్స్ ఎలా అనిపించింది? చాలా చాలా బాగుంది. విజయ్ దేవరకొండ కరెక్ట్ అయిన ఉందంటే అదే. ఎందుకంటే రష్మిక మందన ఎంత సపోర్ట్ ఉందో దానికి విజయ్ దేవరకొండ కూడా సపోర్ట్ ఉంది కాబట్టి కంపల్సరీ వాళ్ళిద్దరి లెవెల్ వేరే లెవెల్ అంతే. అంటే రణబలిలో ఇప్పుడు విజయ్ పక్కన రష్మిక చేస్తారు కదా, రష్మిక కాకుండా ఇంకెవరైనా హీరోయిన్గా ఉంటే బాగుందా, లేదంటే వీళ్ళిద్దరు ఉంటేనే బాగుందా? వాళ్ళిద్దరు ఉంటేనే సెట్ అవుతుంది. ఎందుకంటే ఆ లుక్స్ అనేది వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ, గీతా గోవిందం తర్వాత ఇదే లుక్లో మళ్ళీ కాకుండా డిఫరెంట్గా చూపించారు కదా, ఉండడం అనేది ఇది. పెళ్ళైన వెంటనే మ్యారేజ్ ఫిక్స్ లా అంటే ఆ గ్లిమ్స్ అనేవి వచ్చాయి కదా, సో అది ఎలా అనిపిస్తుంది? పోస్ట్ బాగుంది. ఇదేంటంటే ఎప్పుడు మహేష్ బాబు వీళ్ళంతా కాకుండా విజయ్ దేవరకొండ కూడా కొత్త లుక్లో చూపించాలి రష్మిక మందని. ఆల్రెడీ గీతా గోవింద్లో సినిమా చూసి కొంతమంది యూత్ పెళ్లి చేసుకోవాలని చెప్పి చాలామంది అనుకున్నారు. అక్క వాళ్ళంటి వాళ్ళు కూడా గీతా గోవిందం చూసి నాకు కూడా అలాంటి హస్బెండ్ రావాలి అని చెప్పి కొత్తగా ఊహించుకుంటారు అమ్మాయిలు మెయిన్. అలాంటిది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కొత్తగా అదే లుక్లో అందులో సమ్మర్ వస్తుంది. ఈ సమ్మర్లో సినిమా రిలీజ్ చేస్తే ఎక్కడికో వెళ్ళిపోద్ది. నమస్కారం అండి. రణబలి సాంగ్ ఎలా అనిపించింది? ఏందయ్యా సామి. ఏందయ్యా స్వామి సాంగ్ చాలా బాగుంది. అది ఫుల్ సాంగ్ వేయలేరు, బట్ రిలీజ్ చేసిన కొంచెం అయినా సరే చాలా క్యూట్గా, చాలా ట్రెడిషనల్గా. అంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ రియల్ లైఫ్లో కన్నా రియల్ లైఫ్లో చాలా క్యూట్గా ఉన్నారు. రియల్ లైఫ్లో ఎందుకు లేరు అనను, బట్ ఏంటంటే వాళ్ళు కొంచెం ప్రైవసీ మెయింటైన్ చేస్తారు కాబట్టి సో దానివల్ల కొంచెం ఏమైనా అనిపించిందేమో. బట్ ఈ సాంగ్లో రష్మిక ఎంట్రీ అవుతున్నప్పుడు కానీ లైక్ ఇట్లా బియ్యం పాదం ఇంట్లోకి పెట్టడం చాలా బాగా అనిపించింది నాకు ఆ సాంగ్ కూడా. అండ్ విజ్జు అసలు సూపర్గా అసలు. అంటే ఒక పల్లెటూరులో ఎలా ఉంటారు వైఫ్ అండ్ హస్బెండ్స్ అనేది నాకు చాలా బాగా అనిపించింది. అంటే 90s 80sకి వెళ్ళిపోతాం మళ్ళీ మనం. 100% వెళ్ళిపోతాం. ఆ సాంగ్ అలా ఉంది, ఆ మూవీ గ్లిమ్స్ అలా ఉన్నాయి. అందరు చూడాల్సిన మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈగర్లీ వెయిటింగ్ ఆ మూవీ కోసం. ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తారా సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి అనేది? నెక్స్ట్ లెవెల్. ఇంకా అంటే స్టోరీ మాత్రం రాజుల కాలం స్టోరీ ఉంటుంది అనుకో. ఎందుకంటే ఆ గెటప్ కానీ ఆ రష్మిక ట్రెడిషనల్ వేర్ విజ్జు, సో వీళ్ళ గెటప్ చూస్తుంటే ఆ కాలంకి వెళ్ళిపోతాం మనం. ఆవిడేమన్నా మారిపోవడం కానీ అమాయకత్వం నుంచి అంటే యుద్ధాలు చేసే స్థాయికి అట్లా ఏమన్నా రావడం కానీ మేబీ అవ్వచ్చు. ఎందుకంటే సీతమ్మ తల్లికే తప్పలేవు ఎలాంటి కష్టాలు, సో మన రష్కి కూడా తప్పదేమో ఈ మూవీలో అనేసి అయితే నాకు అనిపిస్తుంది. అంటే పెళ్ళి అయిపోయిన తర్వాత రిలీజ్ అయిపోయింది కదా సాంగ్, ఏమన్నా రొమాంటిక్గా వాళ్ళిద్దరు బాండ్ని చూపించడం, లవ్ని చూపించడం ఏమన్నా చేస్తారంటారా? అది మూవీ కదా, అంటే మూవీ లైఫ్ మూవీయే, బయట పర్సనల్ లైఫ్ పర్సనల్. ఇప్పుడు లిమిట్స్ క్రాస్ చేసిన తప్పు ఉండదు, ఎందుకంటే అయిపోయింది, లైసెన్స్ వచ్చేసింది కదా. సో అందుకు చాలా బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఆ డ్రెస్ సెన్స్ నచ్చింది, రష్మికది కానీ విజయ్ది కానీ చాలా బాగుంది వాళ్ళిద్దరు కాంబినేషన్ ఓవరాల్గా. సో మూవీ మాత్రం హిట్ అవ్వాలని చెప్పేసి నేను అనుకుంటాను. ఈ మూవీ ఆ సాంగ్లో ఉన్నట్టుగానే రియల్గా కూడా వాళ్ళు ఆ డ్రెస్ సెన్స్ని రీక్రియేట్ చేశారు, మ్యారేజ్కి చేశారు. బాగుంది. అంటే వాళ్ళ కాన్సెప్ట్ ఏంటో మనకు తెలీదు కానీ బట్ ఆ లుక్స్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్. అసలు చాలా బాగున్నాయి లుక్స్ కానీ వాళ్ళు ఆ ట్రెడిషనల్గా నడుచుకుంటూ అందరికీ హాయ్ చెప్పడమో బాయ్ చెప్పడమో కానీ ఆ విధానం నాకు చాలా నచ్చింది. నాకు ఒక క్వీన్ అండ్ కింగ్ని చూసినట్టు అనిపించింది.